ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రశాంత్. ప్రజెంట్ అయితే మనం విశాఖ జిల్లా సిరిపురం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇది సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖకు వచ్చిన ఎవరైనా సరే ఇదే జంక్షన్ గుండా అయితే మాత్రం మనం బీచ్కి, కైలాసగిరి లాంటి ప్రాంతాలకు అయితే మనం చాలా ఈజీగా చేరుకోవచ్చు. అయితే సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ఈ జంక్షన్లో అయితే మాత్రం బాగా డెవలప్ చేయడం కోసం అయితే ఇక్కడైతే వెస్ట్ టు వండర్ పేరుతో ఇక్కడ వచ్చి టూరిస్టులు కానీ లేదా ఇక్కడ ఉన్న విశాఖ వాసులకు కూడా కూర్చోడానికి అయితే మాత్రం వాళ్ళకైతే ఒక మంచి సిట్టింగ్ థీమ్ని అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే ఎంతోమంది పర్యాటకులు, విశాఖ వాసులకు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఫ్యామిలీతో వచ్చి, ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే డెవలప్ చేశారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, #వైజాగ్ పేరుతో కూడా అయితే మాత్రం ఇక్కడ అయితే ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళందరితో కూడా ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడం, ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ తీసుకోవడం లాంటి చాలా రకాల ఫెసిలిటీస్ని అయితే మాత్రం ఇక్కడైతే డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే డెవలప్ చేయడంతో పాటు అయితే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కొంతమంది అయితే చేసుకోవడం జరిగింది. నిన్న రాత్రి అయితే ఒక 30 మందికి, ఒక అబ్బాయిలు, ఒక అమ్మాయికి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ సెలబ్రేషన్స్ అనంతరం వాళ్ళు కేక్ కట్ చేసుకొని ఒకరిని ఒకరు కేకులు తినిపించుకుంటూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో అయితే మాత్రం వాళ్ళు కేకుల్ని ఒకరి మీద ఒకరు విద్యార్థులు ముఖానికి రాసుకుంటూ, ముఖం మీద విసురుకుంటూ కొంచెం అయితే వాళ్ళు హంగామా అయితే ఈ ప్లేస్లో అయితే చేయడం జరిగింది. అయితే ఇటుపక్క పోయే ప్రయాణికులకి అయితే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బందులు కలిగించారైతే మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ దగ్గర ఉన్న కేకులను వాళ్ళు ముఖానికి రాసుకోవడమే కాకుండా ఇటుపక్క వెళ్ళే ప్రయాణికుల మీద కూడా జల్లడం, వాళ్ళ దగ్గర ఉన్న గన్ క్రాకర్స్తో అయితే మాత్రం ప్రయాణికులను బెదిరించడం ఇలాంటివి చేయడం జరిగింది. అయితే ఇలా చేయడం వల్ల ఇటుపక్క వెళ్ళే ఫుల్గా రద్దీగా ఉండే ఈ ప్లేస్లో అయితే మాత్రం ఇటుపక్క వెళ్ళే ప్రయాణికులు అయితే నిన్న అర్ధరాత్రి అయితే చాలా ఇబ్బందులు పడ్డారని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా ఇలాంటి చేయడం వల్ల విశాఖ వాసుల నుంచి కూడా ఒక తీవ్రమైన వ్యతిరేకత అయితే మాత్రం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎంతో సుందరకరమైన ప్లేస్ని వీళ్ళు అక్కడ పాడు చేయడం, లేదంటే ఇటుపక్క ఉన్న వెళ్ళే వాహనదారులను అయితే మాత్రం ఇక్కడ ఇబ్బంది పెట్టడం అయితే మాత్రం ఇక్కడి నుంచి వచ్చిన నగరవాసులకు అయితే మాత్రం దీని నుంచి అయితే ఒక తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ నిన్న వీకెండ్ కావడంతో ఇక్కడ ఎంతో మంది టూరిస్టులు, పర్యాటకులు అయితే రావడం జరుగుతుంది. చిన్నపిల్లలతో సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఫోటోలు దిగడం, ఎంతో నీట్గా అయితే ఇక్కడ ఎంజాయ్ చేయడం అయితే మనకి జరుగుతూ ఉంటుంది. అయితే ఇంత రద్దీగా ఉన్న ప్లేసుల్లో అయితే మాత్రం వాళ్ళు నిన్న చేసిన అకృత్యాలకి, చేసిన ఆగడాలకి అయితే మాత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం కాస్త భయభ్రాంతులకు గురయ్యనే విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి విషయాలు, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని కూడా ఇలా పాడు చేస్తూ వచ్చే ప్రయాణికులను ఇక్కడికి వచ్చి కూర్చునే వారిని కూడా ఇక్కడ కొంతమంది విద్యార్థులు అలాగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం చెప్పుకోవాలి. ఇలాంటిది భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలాగైతే మాత్రం పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం నగరవాసులు కోరుకుంటున్నారు. ఇలాంటి ఆకతాయిలు చేస్తున్న వికృతి చేష్టల వల్ల ఇక్కడ వచ్చిన నగర ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటి ఆకతాయిల వల్ల ఇలాంటి ప్లేసుల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా తగు చర్యలు అయితే తీసుకోవాలని అయితే మాత్రం ఇక్కడ ఉన్న నగర ప్రజలు అయితే కోరడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు